సో ఈ వీడియోలో రియల్ మెడ్రిడ్ ఎందుకు ఈ సీజన్ ఎంత ఫెయిల్ అయ్యింది అంటే మనం ఛాంపియన్స్ లీగ్లో క్వార్టర్ ఫైనల్లో బయటికి వెళ్ళిపోయాము అండ్ అంటే లెలైగాలోని కానీ కోపాడియాలో కానీ మనకి మెయిన్గా ఓడించింది బార్సిలోనా 4 టైమ్స్ గెలిచింది ఈ సీజన్లో. అలాగే ఎప్పుడైంది కూడా ఒక సీజన్లో 4 టైమ్స్ గెలినా అంటే బార్సిలోనా ఎప్పుడు మెస్సీ సోరస్ నెయ్మర్ ఏరాలో గెలిచింది. మళ్ళీ ఈ ఏరాలో వాళ్ళు దే ఆర్ అవుట్ క్లాస్ డస్ అంటే మనల్ని విచ్చిపెట్టలేదు. వాళ్ళు దారుణంగా ఓడించారు. కోపడియా లాస్ట్ టైం మన మెట్ అయినప్పుడు కోపడియాలో అండ్ లాస్ట్ ఎలాగే మ్యాచ్లోన మనం ఏదో కొంచెం బాగా ఆడాం. ముందు 2 మ్యాచ్లు మరీ దరిద్రంగా ఆడాం. ఒకటి 4-0, ఇంకోటి 5-1, 5-2. సో దీనికి కారణం ఏంటంటే 5 రీజన్స్ మెయిన్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటి వచ్చింది ఇంజరీస్. మన ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే కార్వహాల్ అవుట్ ఆఫ్ ద సీజన్, కమవింగా మిడిల్లో ఇంజరీ అయ్యేవి, నెక్స్ట్ ఎంబాపే మిడిల్లో ఇంజరీ అయింది, వినిషియస్ జూనియర్కి మిడిల్లో అదే స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో ఇంజరీ అయింది, బెల్లింగమ్కి షోల్డర్ ఇంజరీ ఉంది. కానీ ఆ షోల్డర్ ఇంజరీతోనే ఆడాడు ఈ సీజన్ మొత్తం, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ మొత్తం. నెక్స్ట్ లూకస్ వాస్కస్కి మిడిల్లో ఇంజరీ అయింది, నెక్స్ట్ డేవిడ్ ఆల్బాకి రిటర్న్ వచ్చాడు ఈ సీజన్, మళ్ళీ సగంలో ఇంజరీ అయింది. మళ్ళీ మిలిటోకి మొత్తం సీజన్ అంతా అవుట్, డానీ సెల్బాస్కి మెయిన్ మ్యాచెస్కి ఇంజరీ అయింది. సో ఎంతమంది ఇంజరీ లిస్ట్ పెట్టుకొని మన వాళ్ళు ఎక్కడి దాకా రావడం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ రీజన్ అనేది ఇంజరీస్కి ఎవరికి బ్లేమ్ చేసిన అవసరం లేదు. మన మెడికల్ స్టాఫ్ని కొంచెం బ్లేమ్ చేయొచ్చేమో, ఎందుకంటే ఎంతమంది ఇంజరీ అయ్యి మన ముందు సీజన్ ఇంజరీస్ ఎందుకు ఎంత అవుతుందంటే వర్క్ రేట్ కూడా ఎక్కువ. ఎందుకంటే వీక్ 2-3 మ్యాచెస్ ఆడాలంటే అలా అంటే ఇప్పుడు చూసుకుంటే వీక్ 2-3 మ్యాచెస్ ఆడడం కాదు, వాళ్ళు ట్రావెలింగ్ గట్రా చూసుకుంటే చాలా కష్టం. యూరోప్ మొత్తం ట్రావెల్ చేస్తుంటారు మన స్క్వాడ్. సో చాలా కష్టం అవుతుంది, మెంటల్ ప్రెషర్ గట్రా చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటి వల్ల కొంచెం ప్రాబ్లం ఏమో, కానీ ఇంజరీస్ నెక్స్ట్ సీజన్ నుంచి చాలా తక్కువ అయ్యేలాగా చూసుకోవాలి మెడికల్ స్టాఫ్. అంటే వాళ్ళకి అందుగురించి మన స్క్వాడ్ ప్లేయర్స్తో పాటు బెంచ్ ప్లేయర్స్ కూడా చాలా బాగుండాలి, అప్పుడే మనం ట్రోఫీస్ విన్ అవ్వగలం. సో నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ప్రెస్సింగ్ స్ట్రక్చర్. అంటే బాల్ కోసం వినిషియస్, ఎంబాపే అండ్ రోడ్రిగోస్ వీళ్ళు ముగ్గురు కూడా, అంటే ఎంబాపే విత్ 50 goals ఈజ్ వెరీ గుడ్ సీజన్. వినిషియస్ జూనియర్ డిసప్పాయింట్మెంట్ చేశాడు అండ్ రోడ్రిగోస్ కూడా. కానీ ఈ ముగ్గురులోనే వీక్నెస్ ఏంటంటే రోడ్రిగోస్ ఏదో కొంచెమైనా అండ్ బ్యాక్ ట్రాక్ చేస్తాడు, వినిషియస్ ఎంబాపే బ్యాక్ ట్రాకింగ్ చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి బాల్ కావాలి, ఆ టైట్ స్పేసెస్ దే వర్కప్ వెరీ వెల్. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బ్యాక్కి రారు, బ్యాక్ ట్రాకింగ్ చేయరు. వినిషియస్ జూనియర్ చేసేవాడు ముందు సీజన్ వరకు. ఆ ముందు సీజన్ తర్వాత ఎప్పుడైతే ఛాంపియన్స్ లీగ్ గెలిచాడు సెకండ్ టైమో, సో అప్పటి నుంచి బ్యాక్ ట్రాకింగ్ అనేది ఆపేశాడు. సేమ్ లైక్ ఎంబాపే. కానీ రోడ్రిగోస్ మాత్రం బ్యాక్ ట్రాకింగ్ చేస్తాడు. సో చూసుకుంటే ముందు బ్యాక్ ట్రాకింగ్ బాగా చేయట్లేదు, ప్రెస్సింగ్ కూడా మన వీక్, హాఫ్ ప్రెస్ చేసేవాళ్ళు. రోడ్రిగోస్ అండ్ ఎంబాపే అదే ముగ్గురు వెళ్తే బెల్లింగమ్ మిడ్ఫీల్డ్లో చూసుకుంటే గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉండేవి. అలాంటి టైంలో నేటి ఆర్సెనల్, మన సింపుల్గా చెప్పుకోవాలంటే ఆర్సెనల్ కాదు బార్సిలోనా కూడా త్రూ మిడ్ఫీల్డ్ దే డామినేటెడ్. అది ఎప్పుడైతే వినిషియస్ జూనియర్, ఎంబాపే అండ్ రోడ్రిగోస్ ముందుకు వస్తారో, అంటే లెఫ్ట్ బ్యాక్ పొజిషన్స్కి అటాక్ చేయడానికి వస్తారు బాల్ కోసం, మిడ్ఫీల్డ్ మొత్తం ఖాళీగా ఉండేది. బెల్లింగమ్ ఒక్కడు కొంచెం ముందుకు వచ్చేవాడు. ఎప్పుడైతే మిడ్ఫీల్డ్ మొత్తం ఒక లాంగ్ బాల్ వేస్తే చాలు, బార్సిలోనా వాళ్ళు నీట్గా ఎవడు బాల్డే లాంగ్ పాసెస్ వేసేవాడు, జస్ట్ బ్రిలియంట్. లమిన్ జమాల్ కూడా అందులో ఇది ఉందిలే, కానీ లమిన్ జమాల్ కూడా లాంగ్ పాసెస్ వేసేవాడు. అంటే బ్యాక్ ట్రాకింగ్ చాలా ఎక్కువ చేసేవాడు లమిన్ జమాల్. సో నెక్స్ట్ అది, సో ఈ ముగ్గురు ప్రెస్సింగ్ బాగా చేయాలి. అంటే మన ఇప్పుడు జాబీ అలోన్సో ఎరాలో ప్రెస్సింగ్ అనేది మనం హై ఇంటెన్సిటీ చూస్తాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. అంటే మనం ఎప్పుడు బ్యాక్ 3 సిస్టంలో ఆడలేదు, కానీ జాబీ బ్యాక్ 3 ప్రిఫర్ చేస్తాడు. సో ఎలాగ మనం ఆ సిస్టమ్కి అలవాటు అవుతాం, అది ఇంకో వీడియోలో చెప్తాను. జాబీ అలోన్సో ఎలాగ టాక్టిక్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, చాలా డిఫరెంట్ కార్లో అంచెలోటికి జాబీ అలోన్సో. మనం ఇప్పుడు దాకా ఎప్పుడు జాబీ అలోన్సో లాగా అనుకున్నట్లు ఆడలేదు, ఎప్పుడు బ్యాక్ 3 ఎప్పుడు ఆడలేదు మనం. నెక్స్ట్ కార్లో అంచెలోటి డస్ నాట్ గివ్ యాజ్ మెనీ ఛాన్సెస్ టు ఎండ్రిక్ అండ్ గొల్లర్, మెయిన్లీ గొల్లర్. ఆర్దా గొల్లర్కి ఛాన్సెస్ అనేది చాలా రెస్ట్రిక్ట్ చేస్తాడు. మన మిడ్ఫీల్డ్లోనే ఇంజరీస్ ఉన్నప్పుడు కూడా ఆర్దా గొల్లర్కి ఛాంపియన్స్ లీగ్లోనే మంచి రన్ ఇవ్వలేకపోయాడు. సో అదొక మెయిన్ రీజన్. ఆర్దా గొల్లర్ డజంట్ గివెన్ మినిట్స్. ఆర్దా గొల్లర్కి ఇంకొంచెం టైం ఇచ్చుంటే ఏమో ఈ సీజన్ ఆర్సెనల్ గేమ్లోనే మనకు క్లియర్గా మిడ్ఫీల్డ్లో బొక్కలు కనబడుతున్నాయి. ఇది ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఆర్దా గొల్లర్ చాలా ఇంపార్టెంట్ అయ్యేవాడేమో. కానీ కాలేజ్లో మనకు తిట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ
క్లబ్ లీవ్ అయ్యి బ్రెజిల్ నేషనల్ టీంలో జాయిన్ అయ్యాడు. సో ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. సో కార్లో అంజెలోట్టికి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసి ఇదే ఇచ్చేసుకున్న ఎటు ఉండదు. కార్లో అంజెలోట్టి మనకి 4 or 5 ఛాంపియన్స్ లీగ్ 3 ఛాంపియన్స్ లీగ్ గెలిపించాడు. సో మనం ఎప్పుడు దానికోసం కృతజ్ఞతతోనే ఉంటాము. సో దాని గురించి అనట్లేదు. బట్ గుల్లర్ డజంట్ గెట్ మెనీ ఛాన్సెస్ ఇన్ ఫస్ట్ టీమ్ ఫుట్బాల్. సో నాకు అది బాధ అనిపిస్తుంది. గుల్లర్కి ఇంకొంచెం ఛాన్సెస్ ఇచ్చి ఉంటే మిడ్ఫీల్డ్ కొంచెం బాగా అయ్యేదేమో అనిపించింది. అంతే కమవింగాకి మెయిన్లో మిడిల్ ఇంజరీస్ అయ్యేది. ఇంకోటి ఏంటంటే చోమెనీకి మనం ఆ చోమెనీ ప్రిఫర్డ్ పొజిషన్ ఏమో మిడ్ఫీల్డ్. మనం ఒకసారి రైట్ బ్యాక్ సెంటర్ బ్యాక్ మొత్తం అంతా చుట్టూరు తెప్పిస్తాము చోమెనీకి. దానివల్ల ఆడు ఒక్క గేమ్ నాకు చోమెనీ అంటే ఒక గేమ్ కాదు, మ్యాన్ సిటీలో మెయిన్గా మిడ్ఫీల్డ్లో ఆడినప్పుడు జస్ట్ బ్రిలియంట్గా ఆడాడు. సో అలా మనం కొంచెం బాగా ఆడించుంటే చాలా బాగుండేది. సో అదొక ప్రాబ్లం మిడ్ఫీల్డ్లోనూ మనకి. అంటే చోమెనీకి ఎక్కడ ఆడతాడో ఆడికి తెలీదు. మిడ్ఫీల్డ్లో బాగా ఆడేవాడు, మన సెంటర్ బ్యాక్కి వెళ్ళి బాగా ఆడమంటే ఆడేవాడు కాదు. అది మనకి కోపంగా అనిపించిన తర్వాత అర్థమైంది. అది ప్రిఫర్డ్ మనకి సెంటర్ బ్యాక్ లేకపోతే మనం కొనాలి. వెంటర్ మార్కెట్ ఉంది, ఆ వెంటర్ మార్కెట్ మనం ఏది యూజ్ చేసుకోలేదు. సో థర్డ్ రీజన్ చూసుకుంటే ఫోర్త్ రీజన్ కదా సైనింగ్స్. అంటే ఫ్లోరెంటినో పెరెజ్కి మనము ఈ సీజన్ సైనింగ్స్ హ్యావ్ నాట్ బీన్ గుడ్. ఎందుకంటే వింటర్ ట్రాన్స్ఫర్ మార్కెట్లో మనకు ఆల్రెడీ అప్పుడు కావాలు, ఏడి మిల్టో, డేవిడ్ ఆల్బా ముగ్గురు ఇంజరీస్ ఉన్నప్పుడు మన సెంటర్ బ్యాక్స్ లేనప్పుడు ఎవరో ఒకరిని లెఫ్ట్ బ్యాక్ మనకు అప్పుడు లెఫ్ట్ బ్యాక్ కూడా మంచి లేదు. లూకాస్ వాస్కెజ్ కూడా ఇంజరీలో ఉన్నాడు. అప్పుడు లెఫ్ట్ బ్యాక్ పొజిషన్ కూడా మనం అటాక్ చేయలేదు, అంటే కొనడానికి ట్రై చేయలేదు. ఆల్ఫోన్సో డేవిస్, ట్రెంట్ అలెగ్జాండర్ ట్రెంట్ అలెగ్జాండర్ని కొనడానికి అవ్వదు, ఎందుకంటే లివర్పూల్ అప్పుడు విన్నింగ్ అవుతుంది. సో మన ఆల్ఫోన్సో డేవిస్ కోసం వెళ్ళలేదు, నూనో మెండిస్ కోసం వెళ్ళినట్టు ఇంకా బాగున్నాం. కానీ మనం దాన్ని చాలా బిగ్ మిస్టేక్ చేసాము. సో ఆల్ఫోన్సో డేవిస్కైనా తీసుకోవాల్సింది, కానీ ఇప్పుడు ట్రెంట్ అలెగ్జాండర్ వచ్చాడు. సో ఇట్స్ నాట్ బిగ్ ప్రాబ్లం. బట్ ఆల్ఫోన్సో డేవిస్, ట్రెంట్ అలెగ్జాండర్ అలాంటి ఇద్దరు ఒక టీంలో వేసుకుంటే భలేగా ఉండేది. కానీ ఇప్పుడు మన రైట్ బ్యాక్ ఎవడు ఎసెన్స్ ఇచ్చేయలేడు. ఫ్రెడీ వాల్వర్డే రైట్ బ్యాక్ ఆడిస్తే మన ఆడికంటే దౌర్భాగ్యం ఇంకటి ఉండదు. ఎందుకంటే ఆ మిడ్ఫీల్డర్ మనం ఫ్రెడీ వాల్వర్డే కూడా రైట్ బ్యాక్లో ఆడిస్తారు, లెఫ్ట్ బ్యాక్ సెంటర్ బ్యాక్ ఆడు మిడ్ఫీల్డర్ అయినప్పుడు ఎందుకు అన్ని పొజిషన్స్ చేంజ్ చేస్తారో అర్థం కావట్లేదు. మన దగ్గర రైట్ బ్యాక్ లేనప్పుడు రైట్ బ్యాక్ ప్లేయర్ని కొనాలి, అంతేగాని మనం ఉన్న ప్లేయర్స్ని రైట్ బ్యాక్లో అనేసి మన మిడ్ఫీల్డ్ అసలుగా బొక్కలాగా ఉంది. ప్రతి గేమ్లో మన మిడ్ఫీల్డ్ ట్రాష్ అయిపోతుంది, అంటే బాగా ఆడలేకపోతుంది. అలాంటప్పుడు ఎందుకు ఫ్రెడీ వాల్వర్డే బెస్ట్ మిడ్ఫీల్డర్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు మనం ఎందుకు రైట్ బ్యాక్ పొజిషన్లో ఆడించాం? మ్యాన్ సిటీ గేమ్ ఇట్స్ గుడ్, అంటే బాగానే ఆడాడు. నేను ఏదో మన రైట్ బ్యాక్ కూడా దొరికిసారేమో అనుకున్నాను, కానీ ఆర్సెనల్లోన మన మిడ్ఫీల్డ్ ఓపెన్ అప్ అయినప్పుడు మనల్ని ఎవరు కాపాడలేకపోయాడు. బ్రిలియన్ టాలెంట్ కమవింగా కానీ చోమెని కానీ అండ్ మిడ్ఫీల్డ్లో వాళ్ళని సరిగ్గా ఆడించలేకపోయాం. అంటే మన ప్రెసింగ్ స్ట్రక్చర్ అన్ని బొక్కే కాబట్టి మనం దాని గురించి ఎక్కువ. కానీ ఫ్రెడీ వాల్వర్డే మాత్రం మిడ్ఫీల్డర్ నెక్స్ట్ ఇయర్ మొత్తం మిడ్ఫీల్డ్లో ఆడించాలి, అంతేగాని రైట్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ సెంటర్ బ్యాక్ అన్ని బ్యాక్స్ అవసరం లేదు. డిఫెన్స్లో అతను బాట తీసుకుంటాడు, మిడ్ఫీల్డ్గా ఉంది సీడియంగా ఆడుతాడు, సెంటర్ డిఫెన్స్ మిడ్ఫీల్డర్గా ఆడుతాడు అంత కావాలంటే. అంతేగాని మిడ్ఫీల్డ్ నుంచి లెఫ్ట్ బ్యాక్ రైట్ బ్యాక్ పొజిషన్లో వేస్తే మాత్రం మళ్ళీ ఇది అయిపోద్ది. అదే ఫిఫ్త్ రీజన్. చోమనీని ఫ్రెడీ వాల్వర్డే ఆ ప్రిఫర్డ్ పొజిషన్ మనం ఆడించలేదు. సో దానివల్ల మనం చాలా నష్టపోయాం. ఇంకోటి ఏంటంటే ఎంబాపే కూడా లెఫ్ట్ వింగ్లో ఆడాలనుకుంటారు, అదే నెక్స్ట్ వినిసియస్ జూనియర్ లెఫ్ట్ వింగే, రోడ్రిగస్ కూడా లెఫ్ట్ వింగే. సో మన వాళ్ళ ముగ్గురిని బాగా ఇంప్లిమెంట్ చేయాలి బాగా ఈ సీజన్లో. సో మన క్లబ్ వరల్డ్ కప్ వస్తుంది నెక్స్ట్ మంత్. సో అదే నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ స్టార్ట్ అవుతుంది. సో అందులో చేంజెస్ చూడొచ్చు. ఇంకా చాలా ఇవి కూడా వచ్చాయి. అదే డేన్ హెసన్ అని, ట్రెంట్ అలెగ్జాండర్ అనాల్డ్, నెక్స్ట్ అల్వారో కారాస్, ఎవడు అల్వారో ఫెర్నాండెస్, ఎవడు బెన్ఫికా ప్లేయర్, ఎక్స్ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్. సో ఆ ప్లేయర్ని కూడా తీసుకొచ్చు. మన డిఫెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుద్ది. సో చేస్తాం లాంగ్, అంటే జాబీ అలోన్సో గురించి లాంగ్ వీడియో చేస్తున్నాను, అదంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఇప్పుడు దాకా చూసినందుకు వీడియో.